ఈ రోజు దినేష్ గాడికి మామూలు టార్చర్ అయితే కాదు. మ్యాటర్ ఏంటంటే ఇక కాలేజ్ ఓపెన్ అయ్యాయి కదా, దసరా హాలిడేస్ కూడా అయిపోయాయని చెప్పేసి ఇక కాలేజ్కి అయితే వెళ్తున్నాము విజయవాడకి. కాలేజ్ కనేసి ఇక హోమ్ టౌన్ వదిలి వెళ్తున్నాను ఎలాగో అనిపించింది. ఇక మున్నాగాడు మా తమ్ముడు అయితే నన్ను రైల్వే స్టేషన్ దాకా డ్రాప్ చేసి వెళ్ళారు. ఇక నేను మధ్యలో దిగేసి ఇక ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దామని అయితే దిగాను. ఇక మా ఫ్రెండ్ వచ్చాడు, వాడిని కలిసాను. ట్రైన్ ఎక్కగానే చాలా రష్ అయితే ఉంది. ఇక నాకైతే దినేష్ గారు సీట్ ఇచ్చేసి ఇక వాడైతే కింద నిలబడుకొని పులిహోర కలపడం అయితే స్టార్ట్ చేసేసాడు. ఇక ట్రైన్ అయితే మధ్యలో ఆపేశారుగా అని చెప్పేసి ఇక నేను పండుగడైతే టిఫిన్ తిందామనేసి అలా బయటకు వచ్చేసి ఇడ్లీలు అయితే తిన్నాము. తినేసి వచ్చాక కూడా మా వాడు ఇక యుద్ధం అయితే ఆపలేదు. సరే అని చెప్పి కాల్ బొమ్మలు పెట్టి చాలా డిస్టర్బ్ అయితే చేసేసాము. మేము సతాయించిందే కదని మాతో పాటు ఆంటీ కూడా చాలా సతాయించేసింది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం. సతీష్ గడ్ అయితే మా కోసం అనేసి క్యారీ అయితే తీసుకొని వచ్చాడు. దినేష్ గారికి అట్లీస్ట్ నిద్ర కూడా లేకుండా చేసాము అందరూ. ఫైనల్లీ పడుకున్నోని కూడా బయటకి అయితే తీసుకొచ్చాము. ఇక బయట మంచి క్లైమేట్ ఉంది. సో మార్నింగ్ క్లైమేట్ చూడడం మేము రేర్ అనమాట. అలా ప్రకాశం బ్యారేజ్ లో కూడా ఎంటర్ అయిపోయాం. ఆకాష్ గడ్ అయితే టికెట్ తీసుకోకుండా ట్రైన్ అయితే ఎక్కాడంట. టీసీ నుంచి తప్పించుకొని వచ్చాడు. అదేంట్రా అంటే విజయవాడ ఈఫిల్ టవర్ అంట. కాలేజీ వెళ్లే దారిలోనే అలాగే దుర్గమ్మ టెంపుల్ అయితే చూసాము. ఓకే గైస్, మరి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్.